నమస్తే. నేను సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గురించి ఎట్లా మాట్లాడతారో అందరికీ తెలిసిన సంగతి. ఏందంటే ఆయనకి కొంచెం మానసిక పరిస్థితి కొంచెం మంచిగా లేదని చెప్పి సొంత చెల్లె వైఎస్ షర్మిల గారు అయితే ఎన్నిసార్లు మాట్లాడినా మనం చూసినాం. అయితే ఇప్పుడు కొత్తగా ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడకుండా సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారంటే ఇక అది ఆయన ఎలాంటి స్టేజ్‌లో, ఎలాంటి మెంటల్ స్టేటస్‌లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లాల నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు మనం అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడడం, లేకపోతే కొంతమంది నేతలు మాట్లాడడం చూసినాం. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మంచిగా లేదని. తర్వాత ఏంటంటే షర్మిల గారు మాట్లాడడం చూసినాం. అన్నని మానసిక పరిస్థితి మంచిగా లేదు అన్నట్టు ఆమె మాట్లాడడం చూసినాం. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు ఆయన మానసిక పరిస్థితి గురించి. మరి దీన్ని ఏమనాలి, అసలు ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 కేటగిరీలు ముగ్గురు అనేసారు కదా. ప్రతిపక్షాలు అన్నాయి, సొంత చెల్లెలు అన్నది. ఇప్పుడు విపక్షం కాకుండా స్వపక్షం కూడా అదే మాట అంటుంది. అంటే ఏంటంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందేమని అనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి ఏవో రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. ఆయన లండన్ వెళ్ళేది ఏదో మెడిసిన్స్ తెచ్చుకోవడానికి చేయడానికి అనేది. దాని మీద ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మనం మాట్లాడటం అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. కానీ కంటి ముందు కనపడుతున్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు మాత్రం ఏదో తేడా ఉంది అనేటువంటిది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని చేష్టలు మనం చూసినప్పుడు ప్రతి సభలో మీరు గుర్తుంటే సభ అయిపోయేటప్పుడు ఒక్కసారి చేతులు పైకెత్తండి అని చెప్పి ఇలా 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 ఊపండి అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. సరే, అది జనాలు ఏమనుకున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఒక్కొక్క సౌండ్ చేసేవారు. 108కి మీరు ఫోన్ చేస్తే కుయ్యి 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 అని వస్తుంది అనేటువంటిది. దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏమో అనుకున్నాం. అది అయిన తర్వాత క్రమేపీ ఆయనలో ఫ్రస్ట్రేషన్ అనేది, ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది అనేది ప్రతిసారి ఆయన బయటకు వచ్చి, ఆయన 2 సందర్భాల్లో బయటకు వస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోతే. రెండవది, ఏదన్నా ఇదిగో వరదలు లాంటివి ఏదన్నా ఉంటే ఇలాంటివి. ఈ సందర్భాల్లో తప్పితే ఆయన బయటకు వచ్చిన సందర్భం, ఈవెన్ అసెంబ్లీ జరుగుతుంటే కూడా ఒకరోజు ఏదో వచ్చి రానట్టుగా వెళ్ళిపోయారు. ఈ రెండు సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా ఇంత కట్ట పేపర్లు పట్టుకొని వస్తారు చేతిలో. అది మరి స్క్రిప్ట్ అంటారు చాలామంది. సో మాట్లాడేటప్పుడు కూడా దాన్ని చూసి తడబడుతూ మాట్లాడుతుంటారు ఆయన. విమర్శని విమర్శలాగా చేయకుండా అదొక కక్షపూరితమైనటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎలా అనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఎదురుగుండా ఉంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మీద పడి పీకి పిసికేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత కక్ష ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో కనపడుతుంది. తర్వాత అనవసరంగా చిరాకు పట్టడం. అక్కడ ఒకసారి మనం నెల్లూరులో జైలు దగ్గర చూసాం. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక విలేకరు ఏదో కదిలించబోతే, ఆపవయా ఫ్లో పోతుంది నాకు నువ్వు మాట్లాడితే అని నిజంగానే మర్చిపోయాడు ఆయన. పక్కన ఉన్న వాళ్ళని ఏమడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఏదో గుర్తు చేస్తే మళ్ళీ మాట్లాడారు. సో విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే అధికారం అనేటువంటిది విపరీతంగా ఎదురు లేకుండా 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత అధికారం లేకుండా 5 సంవత్సరాలు గడపాలి అంటే అది నరకప్రాయంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి, ఆయన లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అది మరీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళడానికి ఒకటే కారణం ఏంటంటే అందరూ కూడా నేనంటే వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు ఏ పక్క నుంచి వచ్చి నా మీదకు దాడి చేస్తారో అనేటువంటి ఒక అభద్రతా భావంలోకి ఆయన వెళ్ళిపోయాడు. విలేకరుల సమావేశం అప్పుడు కూడా చూడండి, చుట్టూ 100 మందిని పెట్టుకొని మాట్లాడ్డా ఆయన. వాళ్ళందరూ ఈయన అసలు మాట్లాడేది కూడా వినకుండా జై జగన్ సీఎం జగన్ అని అరుస్తానే ఉంటాడు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండరు. చేపల మార్కెట్ లాగా తయారవుతుంది. మరి ఈ భావన బాగా ఎక్కువ కల్పించింది ఎప్పుడంటే మొన్న పిఠాపురం వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఆయన చేసినటువంటి చేష్టలు, ఆయన మాట్లాడినటువంటి పద్ధతి, ఏదో కామెడీ చేసి జనాన్ని మెప్పిద్దాం అనుకున్నారు కానీ ఆ హాస్యం కాస్త అపహాస్యపాలైంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, చిట్తల్లి రామ 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 రామ. అది నిజంగా 2 రోజుల నుంచి వేరే పనే లేదు మీడియాకి. కంప్లీట్ దాని మీదే ట్రోల్ చేస్తాం. నువ్వు ఒక మంచి రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి.
మీ నాన్నగారు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, మీ మదరు ఆవిడ కూడా శాసనసభ్యురాలాగా పనిచేసింది, మీ బాబాయ్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఈ నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రజల్లోకి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత హుందాగా మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కన నుంచున్నటువంటి ఆయన అనుచరులే వంగా గీత గారిని అయితే ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఆ మొత్తం సీన్లో. ఎందుకు వచ్చిన కర్మరా నాయన, ఈయన పక్కన నేను ఎందుకు నుంచున్నాను, ఈ కామెడీ వేషాలు ఏంటి అన్నట్టుగా ఆవిడ ఫీలింగ్ ఇచ్చి నుంచున్న సంగతి అందరూ చూశారు. అట్లాగే వెనకనున్నటువంటి వాళ్ళు అయోమయంగా వాళ్ళు ఏంటి అసలు ఈయనైనా మాట్లాడుతుంది ఏంటి, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అయోమయంలోనేమో వాళ్ళు ఉన్నారు. దీనంతటిని చూసిన తర్వాతనే పెద్ద పెద్ద నాయకులు అనేటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి సర్దుకుంటున్నటువంటి కారణం కూడా అదే. ఇవాళ రీసెంట్గా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర బంధువు కూడా ఆయనకి పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏంటి? ఈయన నాయకత్వంలో పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని నమ్మాడు కాబట్టే ఇక సర్దుకుందాం అని చెప్పేసి ఈ నాయకులకు ఆ నాయకులు వెళ్తూ ఉన్నారు. ఇవాళ కనుక లండన్ కనుక ఆయన వెళ్ళుంటే నిజంగా షెడ్యూల్ ప్రకారంగా 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంది, కోర్టు ఆటంకాలు రాకుండా ఉంటే వెళ్ళేవాడు. ఈ 23 రోజుల్లో చాలా కార్యక్రమాలు తిరిగి వచ్చే లోపల చాలామంది నాయకులు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగిపోయాయి. మరి అది ఏమన్నా వాసన తగిలిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఇప్పుడు లండన్ టూర్ గురించి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఎప్పుడు వెళ్తాడు ఏంటి అనేటువంటిది క్లారిటీ లేదు. కాకపోతే మానసిక స్థితి అనేటువంటి దానికి ఉంటే అంత పెద్ద మాట మనం వాడే కంటే కూడా ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. అంటే ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్, ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషను, నాయకులు జారిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషను, దేన్ని మనం క్యాష్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్, ఇంకా 5 సంవత్సరాలు దీన్ని భరించాలి ఇలాంటి అవమానాలు అనేటువంటి ఫ్రస్ట్రేషన్, అన్ని రకాలు కలిసి ఆయన ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఎంతమంది సెక్యూరిటీ కావాలో అంతమంది నాకు సెక్యూరిటీ నేను ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా నాకు కావాలని అడగటంలో నిజంగా మానసిక స్థితి సరిగ్గా ఉన్నవాళ్ళు ఎవరన్నా అట్లాంటి డిమాండ్ పెడతారా? అంటే ఎమ్మెల్యేకి ఎలా ఇస్తారో అంతే సెక్యూరిటీ అంతే ఇస్తారు. కాకపోతే నువ్వు ఎమ్మెల్యే కంటే నీకు అడిషనల్గా ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి, అంతే కదా. ఒక ఎమ్మెల్యే కంటే నీకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఇంతమంది సెక్యూరిటీ అనే దాన్ని తగ్గట్టుగానే ప్రొవైడ్ చేశారు. ఇంకా జామర్లతో సహా అన్ని సౌకర్యాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ నీకు కంటిన్యూ చేస్తున్నారు. మొన్నేదో పని మీద ఇక్కడ జూబ్లీహిల్స్లోనే ఉంటారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కలవడానికి వెళ్ళాను నేను. ఆయన ఇంటికి వెళ్తే ఒక పాత సఫారీ టాటా సఫారీ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ కారు, ఒక పోలీసు జీప్ మాత్రమే ఉన్నాయి ఆయన ఇంటి ముందు. ఆయన సొంత కారులో 1-2 ఉన్నాయి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా మామూలు ఆంధ్రప్రదేశ్కి, ఆయన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయనకి ఉన్న సెక్యూరిటీ ఎంత ఉంది? ఇంతే. ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు ఉన్నారు అక్కడ. మరి నీకెందుకంత ఇది? అయినా కంటిన్యూ చేస్తున్నారు కదా. అయినా కూడా అభద్రతా భావం. ఆయన ప్యాలెస్కి 30 అడుగుల పైన కంచి కట్టించుకోవటం, తర్వాత ఐరన్ ఫెన్సింగ్ వేయించుకున్నట్టు చూసాం. అలాగే ఎక్కువ కాలం ఇక్కడ కాకుండా బెంగళూరు ప్యాలెస్లో గడపటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఏదో దేన్నో చూసి ఆయన భయపడుతున్నాడు, ఆ మానసిక ఆందోళనలో ఉన్నాడు అనేటువంటిది మాత్రం మనకి తేటతెల్లం అవుతోంది. రాబోయే కాలంలో మరి ఇంకా ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గేటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు. ఎందుకంటే పార్టీలో నుంచి ఒక్కొక్క నాయకుడు జారిపోయినప్పుడల్లా, అది కాకుండా ఇప్పుడు ఈ కాదంబరి జత్వానీ కేసు లాంటిది ఇంకా ఒక్కొక్కటి అన్నీ బయటపడుతున్నప్పుడు ఏంటంటే నిజంగా కాదంబరి జత్వానీ కేసుని ఇంకా లోతుగా కనుక విచారిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఆయన నాలెడ్జ్ లేకుండా 3 IPS ఆఫీసులు ఎంత కుట్ర చేసేటువంటి అవకాశం లేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని విచారిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్తుంది. సో ఇలాంటివి నా దాకా వస్తాయేమో అనేటువంటి ఆందోళన కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన ఎంచుకున్నటువంటి వ్యూహం ఎదురుదాడి. మన మీదకి దాడి చేస్తారంటే మనమే ముందు ఎదురు దాడి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు, కానీ అక్కడ ఆయన తలపడుతుంది ఎవరితోటంటే ఉద్దండుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో. ఇలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చూసి ఆయన ఈ స్థితికి వచ్చారు. కాబట్టి ఆయనతో తలపడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరుగుతుంది రానున్న కాలంలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.